మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శ్రీ గణేశాయ నమః. దర్భలు పవిత్రత గురించి తెలుసుకుందాం. అసలు పూజ చేయడం అంటే మనకి మానవ జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతునికి కృతజ్ఞతలు తెలపడమే. ఇంత మంచి మానవ జీవితాన్ని ఇచ్చి చక్కటి జీవితంలో సుఖమయం చేసుకోవడానికి మనకి అన్ని సౌకర్యాలు ఇచ్చి సంపద ఇచ్చి మనని కాపాడుతున్నటువంటి ఆ భగవంతునికి నిత్యం కృతజ్ఞత చెప్పటమే పూజ. ఈ పూజ తెల్లారుజామున 3 గంటలకి లేచి మనం ప్రాతకాలంలో గనక పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి ఉంటుంది. ప్రాతకాలం సూర్యభగవాన్ని అంటే ఉదయం 6 గంటల్లోగా పూజించాలి. అలాగే ఆ సమయం శ్రీరామచంద్రుడికి వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టమైనటువంటి కాలం. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు పరమశివుణ్ణి దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వేళ హనుమంతుడి పూజిస్తే ఆయన కృపకు పాత్రులవుతారు. సాయంత్రం 3 గంటలకు రాహుని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. సూర్యాస్త సమయంలో శివ పూజకు దివ్యమైన సమయం, అదే ప్రదోషార్చన అంటారు. ఆ సూర్యోదయం అనంతరం మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. రాత్రి అంటే సంధ్యా సమయంలో 6 గంటలకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కృపాకటాక్షాలు ఎప్పుడు కూడా మన పైన ఉంటాయి. ప్రదోషకాల టైంలో అంటే సూర్యుడు అస్తమించిన 1 గంట తర్వాత మనం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజిస్తే గనక ముక్కోడి దేవతలు కూడా శివుణ్ణి పూజించటానికి శివాలయానికి వస్తారు. కాబట్టి అందరి దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రదోషార్చన చాలా పవిత్రమైంది, విలువైంది. మనం పూజా సమయంలో ఆసనం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కొంతమంది పీటలు వేసుకుంటారు, కొంతమంది చాపలు వేసుకుంటారు, కొంతమంది దర్భాసనాన్ని వేసుకుంటారు, కొంతమంది తివాసీలు వేసుకుంటూ ఉంటారు. వీటిల్లో దర్భల యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. పూర్వం గరుత్మంతుడు తన తల్లి వినతకి సవితల్లి కద్రువు వద్ద సంభవించిన దాస్యం తొలగించడానికి కద్రువు కొడుకులు కోరినట్లుగా అమృత భాండం అపహరించుకొని పోతున్న గరుడునితో పోరాడి దేవేంద్రుడు కూడా పరాజితుడవుతాడనమాట. ఆ పైన అమృతం కద్రువు కొడుకులైన సర్పాలు త్రాక్కుండా ఉండేటట్లుగా ఇంద్రుడితో సమాలోచన జరిపి అమృత భాండంతో సహా కద్రువు కొడుకుల చెంతకు వచ్చాడు. ఆ భాండాన్ని దర్భలపై ఉంచాడు. మీరు స్నానం అలంకరణ చేసుకుని వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని చెప్పి వాళ్ళతో చెప్తాడనమాట. ఆ సర్పాలు అమృతపాన కుతూహలంతో స్నానానికి వెళ్తాయి. ఇంతలో ప్రచ్ఛన్నంగా దాగి ఉన్న ఇంద్రుడు ఆ అమృత భాండాన్ని తీసుకుని అమరావతి చేరుకుంటాడు. స్నానం చేసి వచ్చినటువంటి ఈ కాద్రవేయులకి భాండం కనిపించదన్నమాట. భాండం ఉంచిన దర్భలుని నాకిగా వారికి నాలుకలు 2గా చీలిపోతాయి. అమృత భాండ స్పర్శ వల్ల దర్భలు పవిత్రాలయ్యాయి. అప్పటి నుంచి కూడా దర్భల్ని శుభకార్యాల్లో ఆసనంగా వాడుతూ ఉంటారు. అంటే గరుత్మంతుడు తల్లి దాసీతనాన్ని తొలగించడానికి దేవలోకం నుంచి అమృత కలశం తెచ్చి దర్భల మీద పెట్టి కద్రుపుత్రులకు చూపించి తన తల్లి దాసీతనం నుంచి విముక్తి చేయండి అని చెప్తాడు అనమాట. అలా అమృత భాండ స్పర్శ వలన దర్భలు పవిత్రమయ్యాయి. అందువల్లనే
సమస్త మానవ దేవ హోమాల్లో కూడా దర్భలు అంతటి ప్రాముఖ్యతని అర్హతని పొందాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారినే త్రిమూర్తి స్వరూపంగా అర్చించే సమున్నత సంస్కృతి మన హిందూ ధర్మం. కన్నవారిని కాదన్న వారిని పరమేశ్వరుడు కూడా ఇష్టపడ్డు. అందుకే పితృదేవతలను అర్చించి వారికి ఉత్తమగతులు కలిగేలా మనిషిని ధర్మదీక్షాబద్ధుని చేసేందుకే కొన్ని నియమాలని మన శాస్త్రాలు విధించాయి. దానిలో ఈ పితృదేవతలకి సంబంధించిన శ్రాద్ధ కర్మలు చేయటం అనేది అత్యుత్తమైంది. ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించే సమయంలో ఈ దర్భల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. దర్భల్ని ఉపయోగించి ఈ ఏటా నిర్వహించే ఆబ్దీకాలన్నీ కూడా ఎక్కువగా ఈ దర్భల యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. వాటితోటి అన్ని ఆబ్దికం కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ దర్భలు గడ్డి జాతికి చెందినవి. ఉష్ణశక్తి ఎక్కువ, జలాన్ని శుభ్రపరుస్తుంది, విషానికి విరుగుడు. విషక్రిమి నాశనంలో ఈ దర్భలు ఎంతో ఉపయోగపడతాయి. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిముల్ని నాశనం చేయటానికి మనం ఇంట్లో అన్ని పదార్థాల మీద దర్భలను వేసి గ్రహణం అనంతరం ఆ దర్భల్ని తీసే ప్రక్రియ మన భారతీయులు చేస్తూ ఉంటారు. ఈ దర్భల్ని యాగశాలలో, కుంభాభిషేకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా నిత్యాగ్నిహోత్రం దగ్గర నుంచి శుభకార్యాలకు, అశుభకార్యాలకు కూడా దర్భల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ దర్భల్ని సేకరించుకునే విధానం ఏంటంటే, పౌర్ణమి నాడు గనక ఈ దర్భల్ని కోసి తెచ్చుకుంటే 15 రోజుల దాకా ఉపయోగించుకోవచ్చు. అమావాస్య నాడు కోసి తెచ్చుకున్నటువంటి ఈ దర్భలు మనం నెలంతా కూడా ఉపయోగించుకోవచ్చు. శ్రావణ మాసంలో కోసి తెచ్చుకున్నటువంటి ఈ దర్భలు ఏడాది దాకా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దర్భల యొక్క పవిత్రత, ప్రాధాన్యత తెలుసుకొని మనం పూజలో దర్భాసనాన్ని వేసుకుని భగవంతుని గనక పూజించినట్లయితే మనసు ఏకాగ్రత ఉండి చక్కగా పూజా విధానం సాగుతుంది. మనం పూజ అనంతరం ఆ ఆసనాన్ని వెంటనే తీసి జాగ్రత్త పరుచుకోవాలి. ఎందుకంటే ఆసనం మీదుగా దాటడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి పూజా విధానంలో దర్భాసనాన్ని ఉపయోగించి భగవంతుని పూజలో మనస్సును లయం చేసుకుని ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందొచ్చు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.